హైదరాబాద్లో తిండి తినాలంటే ఒకటికి 10 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన వరుస దాడులతో చిన్న చిన్న హోటల్లో నుంచి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు అన్నిటి భాగోతం బయటపడుతుంది. దీంతో బయట భోజనం చేయాలంటే జంకుతున్నారు. బయట తినాల్సిన సందర్భం వస్తే మంచి పేరు ఉన్న హోటల్, నమ్మకం ఉన్న రెస్టారెంట్లు మాత్రమే ఎంచుకుంటున్నారు. అయితే అలాంటి ఫేమస్ హోటల్కు వెళ్ళాలంటే కూడా ఆలోచించాల్సిన సంఘటనలు ఎదురవుతున్నాయి. అచ్చంగా అలాంటి ఘటన చోటు చేసుకుంది తాజ్ మహల్ హోటల్లో. ఓ కస్టమర్ తింటున్న భోజనంలో పప్పులో జెర్రీ రావటం ఇప్పుడు సార్వత్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఆబిట్స్లోని ఫేమస్ తాజ్ మహల్ హోటల్లో ఈ ఘటన జరిగింది. తాజ్ మహల్ హోటల్కి వెళ్ళిన ఓ కస్టమర్ వెజ్ థాలీ ఆర్డర్ చేశాడు. భోజనం చేస్తున్న క్రమంలో పప్పు కూడా తిన్నాడు. అయితే పప్పు గిన్నె అడుగులో జెర్రీ కనిపించడంతో హతాశుడయ్యాయి. భోజనం సగం అయిపోయింది. ఎక్కువ శాతం పప్పుతోనే తిన్నాడు. చివరికి జెర్రీ కనిపించడంతో ఏం చేయాలో అర్థం కాలేదు. ఇదే విషయాన్ని హోటల్ సిబ్బందికి తెలిపాడు. కాగా ఆ సిబ్బంది రెస్పాన్స్ చూసి కస్టమర్ షాక్ అయ్యాడు. పప్పులో జెర్రీ వచ్చిందని చెప్తే అది పాలకూర పప్పు కదా, పాలకూర వల్ల వచ్చి ఉంటుందని నిర్లక్ష్యమైన సమాధానం చెప్పడంతో కస్టమర్కు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది. ఓవైపు పప్పులో జెర్రీ వచ్చిందని చెప్తుంటే మరోవైపు ఆర్డర్లు తీసుకుంటూ టికెట్లను ఇస్తూ భోజనంలో అదే పప్పును సప్లై చేస్తూనే ఉన్నారు. దీంతో బాధిత కస్టమర్ మిగతా కస్టమర్లకు జరిగిన విషయం చెప్పి ఎవరు తినొద్దని హెచ్చరించడంతో వాళ్ళంతా తినకుండా జాగ్రత్త పడ్డారు. దానికి కూడా సిబ్బంది వెరైటీ సమాధానం ఇచ్చారు. ఆ పప్పు పక్కన పడేశామని, వేరే పప్పు రెడీ చేయించి ఇస్తున్నామని, ప్రాబ్లం ఏమీ లేదంటూ బుకాయించే ప్రయత్నం చేశారు. దీంతో మరి అప్పటికే తిన్న కస్టమర్లు ఇప్పుడు తమ పరిస్థితి ఏంటంటూ సిబ్బందిని నిలదీశారు. కాగా ఆ బాధిత కస్టమర్ వెంటనే హాస్పిటల్కు వెళ్ళి పరీక్షలు చేయించుకున్నాడు. అయితే తాము చాలా ఏళ్లుగా ఆ హోటల్కి వెళ్తున్నామని, ఎప్పుడూ ఇలాంటి సంఘటన ఎదురు కాలేదని, చాలా మంచి భోజనం పెడతారని, కానీ ఈసారే ఇలా జరిగిందని చాలా హుందాగా చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే బిర్యానీలో బొద్దింక, సాంబార్లో బల్లి ఇలా రకరకాల జీవాల ఆవేక్షలన్నీ భోజనంలో వస్తుంటే హోటల్కు వెళ్ళాలంటేనే వెగటు వస్తుంది. అందులో ఇలా ఎన్నో ఏళ్ల నుంచి మంచి పేరున్న తాజ్ మహల్ హోటల్లో ఇలాంటి ఘటన జరగడం ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. మరి ఇలాంటివన్నీ చూస్తూ జనాలు హోటల్లో భోజనాలు ఎలా చేస్తారో అర్థం కావట్లేదు. ఒకవేళ తిన్నా జర చూసుకొని తిని విలువైన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు.